లైటింగ్స్, మూమెంట్స్, కెమెరాస్ ఇవి. సో అర్థమవుతుంది ఒక డైరెక్టర్ ఎలాంటి విజన్ అనుకుంటున్నాడు, ఎలాంటి స్టోరీ అనుకుంటున్నాడు, ఏం ఎమోషన్ అవుతుంది. సో అది కన్వే చేయడం, అది ఇంకా అది జాబ్ కాబట్టి చేసేస్తూ ఉంటారు అంతే. అంతేగాని సీక్రెట్ ఏం చెప్పట్లేదు మాకు. అంటే డిస్కషన్స్ చాలా అవుతాయి కదండి. మీరు ఏమైనా డైరెక్టర్కి చెప్పడం జరుగుతుందా, ఇలా చేస్తే బాగుంటుందా? ఇది తీసుకుంటారా వాళ్ళు అసలు సజెషన్? తీసుకుంటారు. అది లైక్ ఇంకా కాంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్టర్ ఇలా ఒకటి అనుకుంటారు, ఓకే దీన్ని ఇలా చేద్దామని సినిమాటోగ్రఫర్ చెప్తారు, లేదు ఇలానే చేద్దామని ఆయన చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, ఒక ఐడియా చెప్పాను ఇలా చేద్దామని. ఎందుకు చెప్పాను, దాన్ని వెనకాల రీజన్ ఏంటనేది నా దగ్గర ఉంటే నేను చెప్పగలిగితే డైరెక్టర్ వింటాడు, ఓకే దీంతో వెళ్దామని. సో బోత్ డిస్కషన్ అంతా అయ్యి పెద్ద పోట్లాట ఫైట్ జరిగి తర్వాత వచ్చేది అవుట్పుట్టే మూవీ. చాలా జరుగుతూ ఉంటాయి సెట్స్లో కూడా, ఫైట్స్ జరుగుతూ ఉంటాయి అవన్నీ ఇంకా. సో అది అన్ని మూవీస్లో ఉండేది. యా ఇప్పుడు సెట్స్ లో చాలా వరకు ఫైట్ మాస్టర్స్ చనిపోవడం ఇట్లా జరుగుతుంది కదా, ఇలా మీరేమైనా చూసారా లైవ్ లో? పడిపోవడం, ఇలా దెబ్బలు తగలడం అయితే చూసాను మా సెట్స్ లోనే. లైక్ ఫైట్స్ లో ఇంకా వెరీ కామన్, అది ఇంకా కామన్, వెరీ కామన్. సింపుల్ గా చెప్తున్నారు. అంటే పార్ట్ ఆఫ్ జాబ్ కదండి అంతే. ఇప్పుడు మేము వర్క్ చేస్తాము, మేము సమ్ మెటల్ ఎక్విప్మెంట్స్తో వర్క్ చేస్తాము. మాకు కట్టర్స్ కట్ అవ్వడం కానీ, ఆర్ మేము కొన్ని క్యారీ చేస్తున్నప్పుడు కాళ్ళ మీద పడడం కానీ వెరీ కామన్. ఇంకా చేస్తూ వెళ్ళడం అంతే. మేము చేసేది హెవీ హార్డ్ వర్క్ కాబట్టి కామన్. అంత పెద్ద యాక్సిడెంట్లు నేను చూడలేదు, ఎందుకంటే అన్ని మూవీస్లో నేను వర్క్ చేయలేదు. బట్ అదైతే ఇంకా పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. వాటన్నిటికీ సిద్ధమయ్యి కొంచెం చేద్దామని వచ్చిన వాళ్ళే ఉంటారు మూవీస్లోకి. అన్నీ ఇంకా ఫ్యామిలీని పక్కన పెట్టేసి ఎంత హార్డ్ వర్క్ అయినా చేయాలి, స్క్రీన్ పైన ఒక నేమ్ చూసుకోవాలి, హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అంతో ఇంతో కొంచెం ఎర్న్ చేయాలనే దాని నుండే వస్తారు ఇంకా. ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న మూవీకి మీ నేమ్ వచ్చిందా మరి స్క్రీన్ పైన? లైక్ అంటే ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు, బట్ ఫస్ట్ ఇది కూడా అవ్వలేదు. ఓకే, వస్తుంది. ఆ డే కోసమే వెయిటింగ్ యాక్చువల్గా, స్క్రీన్ పైన నా నేమ్ చూసుకోవాలని. మా పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అది చూసి. సో అలా ఇది చాలా మంది నా మీమ్ పేజ్ ఫాలోవర్స్ పంపిస్తూ ఉంటారు అనమాట నా పర్సనల్ అకౌంట్లో కూడా. సమ్ రీల్స్ టైటిల్స్ చూసి వన్ డే నేనేముంటుంది దీంట్లో అనేది ఒక రీల్ ఏదో ఉంటుంది, చాలా వైరల్ అయింది. అది పంపిస్తుండే కంటిన్యూస్గా. ఓకే వెయిటింగ్ అని అనుకుంటున్నాను, చూసుకోవాలని అలా. ఇప్పుడు మూవీలో ఒక సీన్ అవుతున్నప్పుడు సడన్లీ క్లైమేట్ చేంజ్ అయ్యింది అనుకోండి, దాన్ని మీరు ఎలా కవర్ చేస్తారు? లైక్ ఇంకా లైటింగ్లోనే చేయాలి క్లైమేట్. ఇప్పుడు మేము కేరళకి వెళ్ళాము, కేరళలో షూట్ జరుగుతుంది. అక్కడ ఎవ్రీ టైం రైనింగ్, ఇంకా ఎండ కొడుతుంది, వర్షం వస్తుంది, మళ్ళీ ఎండ కొడుతుంది, మళ్ళీ వర్షం వస్తుంది. సో అది ముందు క్లైమేట్ ఎలా చేంజ్ అవుతుందని అబ్జర్వ్ చేయడానికి మేము అబ్జర్వ్ చేయాలి యాజ్ ఏ అసిస్టెంట్గా. క్లౌడ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది. సో ఇప్పుడు చేంజ్ అవ్వబోతుంది అన్నప్పుడు ఇంకా ముందు నుంచే దానికి ప్రిపరేషన్స్. సో లైటింగ్లో కానీ అవన్నీ తీసుకుంటా ఉంటాం ముందే. ఇంకా లైటింగ్లో మేనేజ్ చేయడం అంతే. బయట జరుగుతుంది అనుకోండి, మధ్యలో వర్షం వచ్చింది, దాన్ని ఇండోర్కి షిఫ్ట్ చేయడం. స్పాంటేనియస్ ఉండాలి కొంచెం, స్పాంటేనియస్గా పని చేస్తేనే అవుతుంది దీంట్లో. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆన్ ది స్పాట్ అన్నీ మనం అనుకున్నవి వచ్చేవు. సో అవుట్డోర్లో ప్రాబ్లం ఉందంటే దాన్ని ఇండోర్కి షిఫ్ట్ చేయడం ఇలా. అంతేగాని సీక్రెట్ ఏం చెప్పట్లేదు అసలు. ఏం మారుస్తారు కెమెరాలో, అసలు ఏం పెడతారు, ఎలాంటి లైటింగ్ యూస్ చేస్తారు? లైట్ ఇప్పుడు టెక్నికల్గా అంటే అంతే అండి. కెమెరా వెనకాల జరిగేవి కొన్ని కెమెరాలో ఇన్బిల్డ్గా షూట్ చేసేవి ఉంటాయి, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్లో చేసే మ్యాజిక్స్ ఉంటాయి. నిజంగానే కొన్ని ట్రిక్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఎక్స్పోజర్లో ఉందనుకోండి, ఇప్పుడు ఎండలో షూట్ చేసాము, నెక్స్ట్ షాట్కి అంతా మబ్బులు పట్టేసింది, లో ఎక్స్పోర్ వచ్చేసింది అనుకోండి, ఉన్న లైట్స్తో పుష్ చేసి ఆ లైట్ అప్ చేయడం. లేదు అని అంటే ఆ షాట్ అలానే తీసేసి అది డిఐలో దీన్ని మ్యాచ్ చేయడం. డిఐలో ఎక్స్పోజర్స్ కలర్స్లో మ్యాచ్ చేస్తాను అనమాట. సో ఉంటాయి అలా చాలానే ఉంటాయి. ఇంకా డిఐలో చేసే మ్యాజిక్స్, సీజీలో చేసే మ్యాజిక్స్ ఇంకా. ఓకే, ఇప్పుడు ఆర్టిస్టులు చాలా టేక్స్ తీసుకుంటూ ఉంటారు కదా, చిరాకు వస్తుందా మీకు?
వచ్చిన ఏం చేయలేం అంటారు. వస్తుంది, అవును నిజంగానే. అంటే ఇంకా మన సెట్లో ఏంటంటే అసిస్టెంట్ రోల్ కాబట్టి మనం ఏం చేయలేం నిజంగానే, బట్ నిజంగానే వస్తుంది. అది యాక్టర్స్ కూడా ఉంటుంది, ఓకే. ఇంతమంది చూస్తున్నారు వీళ్ళ ముందు రీటేక్ చేస్తున్నంటే వాళ్ళకు ఉంటుంది. అవును ఉంటది. ఎందుకంటే మినిమం 60 to 70 పీపుల్ ఉంటారు ఒక షార్ట్ జరిగే దగ్గర, అంతమంది వర్క్ చేస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో. నాట్ ఓన్లీ ఎవ్రీ టైం అందరూ అనుకోవచ్చు, అలానే అనుకోవచ్చు, ఇంకా ఉంటుంది అలా. వీడికి యాక్టింగ్ రాదు అది ఇది అనుకున్న వాళ్ళు ఉంటారు, ఓకే. ఫ్రస్ట్రేట్ అవుతారు. మెయిన్ మినిమం ఎన్ని టేక్స్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు? అది ఇంకా యాక్టర్స్ని బట్టండి. అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఇప్పుడు కొన్నిసార్లు టేక్స్ అనేవి ఎలా అవుతాయంటే, కొన్నిసార్లు కెమెరా ప్రాబ్లం ఉండొచ్చు, ఫోకస్ ఇష్యూస్ అవ్వచ్చు, లైటింగ్ అవ్వచ్చు, ఏదైనా కెమెరా మూమెంట్లో అవ్వచ్చు. కొన్నిసార్లు ఆర్టిస్ట్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇది ఇంకొంచెం చేద్దాం బెటర్మెంట్ అవ్వచ్చు, డైరెక్టర్ సైడ్ నుండి ఉండొచ్చు. ఆ యాక్టర్స్కి అంత ఫీల్ రాకపోవచ్చు, వన్ మోర్ అని యాక్టర్స్ చెప్తారు. ఓకే. ఆర్ కొన్నిసార్లు యాక్టింగ్ బాగుంది, లైటింగ్ బాగుంది, అన్నీ బాగుండొచ్చు, హీరో లుక్లో ఏదో హెయిర్ ఇలా ఉండవచ్చు, మేకప్ ఏదో చేంజ్ అవ్వచ్చు, ఇలా మల్టిపుల్ ఉన్నాయి, సౌండ్ ప్రాబ్లం రావచ్చు. సో దీంట్లో దేనివల్ల అయినా రీటేక్ అవ్వచ్చు. ఓకే. బట్ మెయిన్ లీడ్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా ఫాస్ట్గానే చేసేస్తారు, 1 to 3 టేక్స్ అంతకన్నా తీసుకోరు. ఇంకా చిన్న చిన్న రోల్స్ వాళ్ళు ఇంకా చేస్తూ ఉంటారు. అంటే అది ఆల్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ కదా, ఎలాంటి అవుట్పుట్ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ రావాలన్నది. డిఫరెంట్ మూవీస్, డిఫరెంట్ సెట్స్ అలా. ఇంకా కెరియర్ మీద మొత్తం ఫోకస్ ఉందా, లేకపోతే ఎంజాయ్ చేద్దాం లైఫ్ కొన్నాళ్ళు అని ఏం లేదా మరి? ఇప్పుడు చేస్తుంది అదే. గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా? అలా లేదండి, ఉన్నా చెప్పను ఇక్కడ. గర్ల్ ఫ్రెండ్స్ లేరు, గర్ల్ ఫ్రెండ్ ఉందా పోనీ? అయినా చెప్పను ఇలా అడిగినా. అయితే ఉన్నారు అనుకోవచ్చు, లేరని కూడా అనుకోవచ్చు. ఎందుకు అనుకోవాలి? అంటే ఇంటర్వ్యూ ఇంట్లో వాళ్ళు చూస్తారు, సో మరి ఈ ఆన్సర్కే వాళ్ళకి అర్థమైపోద్ది. అంటే లేరు అని చెప్తున్నా. మీకు కోడలు ఉంది. మేబీ కొంతమంది ఓకే ఇప్పుడు ఉందని చెప్పేస్తే మళ్ళీ కొంతమంది హట్ అవ్వచ్చు, సో అమ్మో హట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారా? ఓకే. సో నో కామెంట్స్. నో కామెంట్స్. పాస్. ఓకే. మీరు అన్ని పాజిటివ్ మీమ్సే ఎందుకు వేస్తారు, ఎందుకు నెగిటివ్ వేయరు మీరు? ఎందుకంటే నా బ్లడ్లో అంత పాజిటివిటీ ఉంది కాబట్టి. అమ్మో. సో లైక్ యాజ్ ఎ పర్సన్ కొంచెం పాజిటివ్ పర్సన్ లాగా నేను ఇంకా ఫ్రెండ్స్తో ఆ చిల్లింగ్ అది ఉంటుంది, కానీ నెగిటివిటీ సైడ్ కొంచెం అటు సైడ్ నేను వెళ్ళను, నా బాడీ అంత హ్యాండిల్ చేయలేదేమో. ఓకే. అండ్ సోషల్ మీడియాలో చాలా కాన్షియస్గా ఉండాలి మనం ఏం చేసినా, నెగిటివ్గా పొలిటికల్గా కానీ అది చాలా సీరియస్ ఇష్యూగా వెళ్తుంది. సో నేను కొంచెం కాన్షియస్గా ఉంటాను. సో వెరీ సీరియస్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి వాటి వల్ల. సో మనకి ఎందుకు, ఇంకా మనది ఏంటి, మీమ్ పేజ్ రన్ చేస్తున్నాం, నాకు కావాల్సినంత పాజిటివిటీ దాని నుండి వస్తుంది. నాకు మీమ్ వేసి మంచి రీచ్ వచ్చి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి, వాళ్ళు ఉండేది అప్లోడ్ వచ్చి దానికి హ్యాపీగా ఫీల్ అయ్యి చాలు. ఓకే. నెగిటివిటీ నుంచి అవద్దు మనకి ఇంకా అనే టైప్లో కొంచెం హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దామని ఇంకా. ఓకే. కొన్ని అనుకోకుండా నెగిటివ్ సైడ్ కన్వే అవుతూ ఉంటాయి. అవును. కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, వచ్చే కామెంట్స్ తట్టుకోలేను, తీసేస్తాం దాన్ని. ఇంకా చూడకపోతే సరిపోతుంది కదా. అంటే నేను వేసే వాటిలో కొన్ని నెగిటివ్ వచ్చినవి వాటికి కామెంట్స్ వస్తాయి, సో ఎందుకు వచ్చింది లొల్లి అని ఇంకా తీసేస్తాను నేను. ఓకే. కొన్నిసార్లు యాక్టర్స్ నుంచి కూడా వస్తుంది, మూవీ టీం నుంచి, బ్రో ఇదేదో రాంగ్గా కన్వే అవుతుంది తీసేవా, తీసేస్తాను. అలా జరిగినవి ఏమైనా ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి. రీసెంట్గా అభినవ్ గోమటం అన్నతో ఒక మీమ్ వేసాను అనమాట, మెగాస్టార్ చిరంజీవి గారిది ప్లస్ గోమటం అన్నదే. సో లైక్ ఒక ఫన్నీగా వేసాను నేను. ఏమని వేసారు? ఒక సీన్ జరిగే దాని మీద, అంటే ట్రెండింగ్ ఒకటి ఉంది కదా, వావ్ ఇట్స్ నైస్ అనేది ఒక డైలాగ్ ట్రెండ్ అయింది, దాంతో వేసా అన్నట్టు నేను. ఓకే. అది కొంచెం నెగిటివ్గా అనిపించింది అభినవ్ అన్న, బ్రో ఇది కొంచెం నెగిటివ్ అవుతుంది తీసే బ్రో, నాకు అసలే మూవీ ఉంది నెక్స్ట్ అని మెసేజ్ వచ్చింది. ఓకే. సో
నాకు ఇంకో దారి లేదు, ఇంకా తీసేశారు. అది అర్థం అవుతా ఉంటుంది యాక్చువల్. కొంచెం నెగిటివ్ ఏదైనా ఉంటే చాలా రీచ్ వస్తుంది చాలా ఫాస్ట్గా. అవును, సూపర్ పాజిటివ్ ఫాస్ట్ అంత తొందరగా రాదు. అవ్వదు. సో అది తీసేసా. అలా కొన్ని ఉంటాయి, కొంతమంది నుంచి వస్తూ ఉంటాయి ఇది అది అది అని, అది తీసేయాల్సి వస్తుంది కొన్ని. భాస్కర్ గారు మీకు ఆఫర్ ఇచ్చిన తర్వాత అది చూసి వేరే వాళ్ళు ఏమైనా ఆఫర్స్ ఇచ్చారా మీకు? ఇప్పటి వరకు అయితే లేదండి, ఇస్తే బాగుండు. వెయిటింగ్. మేబీ ఆ మూవీ షూట్ అయ్యి ఆ రోల్ ఏమైనా కొంచెం క్లిక్ అయ్యి అలా ఏమైనా అయితే బాగుంటుందని అనుకుంటున్నా. చూడాలి. అంటే నేను యాక్టర్గా ఎవరికి తెలియదు కదా, సో ఆయన కూడా ఏంటి ఆడిషన్కి రమ్మని చెప్పాడు. సో నేను ఆడిషన్ ఇవ్వాలి, ఓకే అవ్వాలి, మూవీ షూట్ అవ్వాలి. ఆ ఫుటేజ్ ఏమైనా బయటికి వస్తే మేబీ ఇంకొన్ని వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు తరుణ్ అన్న. మీరు చాలా ప్రెస్ మీట్స్ లో హీరోయిన్స్ ని ఫ్లట్టింగ్ కూడా చాలా మంచిగా చేస్తారు కదా. ఓకే, ఫ్లడ్డింగ్ అంటే ఇంకా 143 అంటే మీకు తెలీదా? తెలీదండి. వైష్ణవి చైతన్య గారు చెప్పినట్టున్నారు మీకు ఆన్సర్. చెప్పారా? అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేశారో ఆమె ఏం చెప్పారు? నేను యాక్చువల్గా ఆమె చెప్పిన ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను, అదే చెప్పారా? అదే ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఎక్స్పెక్ట్ చేసా ప్రపోజల్ వస్తుందేమో అని. ఆమె ఐ లవ్ యూ చెప్తే 2 చెప్దాం అనుకున్నారు, బట్ ఆమె ఐ హేట్ యూ చెప్పింది. ఆబ్వియస్లీ ఇంకా అలానే అవుతుంది కదా బాయ్స్. ఒక మీమర్కే మీమ్ పడినట్టు అయింది అక్కడ. అలా అవుతానే ఉంటాయి యాక్చువల్లీ, ఇప్పుడు యాక్టర్స్ కూడా అలానే ఉన్నారు. సో మీలాంటి మీమర్స్ వల్ల మీమ్స్ చూసి సో బట్ ఆమె ఫన్నీగా అన్నా ప్లానెడ్గా అన్నా ఆమె వల్ల మాత్రం మంచి రీచ్ వచ్చింది. ఆ రీల్ ఎక్కడికో వెళ్ళిపోయింది, మిలియన్స్. యూట్యూబ్లో సేమ్ అంతే రీచ్, ఇన్స్టాగ్రామ్లో అంతే రీచ్. సో ఇంకా ఏదైనా పాజిటివ్గా తీసుకోవడం అలవాటు అయిపోయింది నాకు. సో అందుకే మీరు ఏం చెప్పినా అలానే ఉంటుంది అన్నట్టు చెప్పేశాను. ఇంకా కూల్ అండ్ కామ్ గా లైఫ్ సాగిస్తున్నారా? అంతే అండి. మీ ఫ్రెండ్ని అడిగినా ఒరిజినాలిటీ ఏంటో అన్ని ఇంతే కూల్ గా ఉంటారా? పాజిటివ్, ఫుల్ నెగిటివ్ జోలికి వెళ్ళరు. అంటే రోడ్ మీద అమ్మాయిలు పోయినా ఏమనరు, చూడడం కాదు ఏమైనా అంటారా అని అడుగుతున్నా. పేమెంట్ కన్ఫర్మ్, మంచి పేమెంట్ ఇవ్వాలా? ఓహో, పేటిఎం బ్యాచ్. మీ ఫ్రెండ్ కి మంచి పేమెంట్ ఇవ్వండి, పేమెంట్ వర్కౌట్ అవుతుంది. ఇంకా మంచి మంచి మూవీస్ ఉన్నాయి కదా, పాన్ ఇండియా మూవీస్ మనకి, వాటి మీద ఎందుకు మీమ్స్ వేయట్లేదు మీరు? భయమా? నేను మీమ్స్ వేసాను, మీరు చూడలేదు అనుకుంటా. పుష్ప అలాంటివి వేసాను నేను. నాకు చాలా ట్రెండింగ్ అయిన మీమ్స్ అన్ని పాన్ ఇండియన్ మూవీస్ పైన ఉన్నాయి. సాలార్ ఉంది, సాలార్ పైన ఆల్మోస్ట్ ఒక 10 మీమ్స్ వేసి ఉంటా. RRR పైన ఒక 10 మీమ్స్, అలా జాతిరత్నాల పైన ఒక 15 మీమ్స్. జాతిరత్నాలు అందరు యూజ్ చేస్తారు. ఎవ్రీ మీమ్ పైన నేను ఒక మీమ్ వేస్తుండే. అంటే ఇప్పుడు కొంచెం నా ఇది మారిపోయింది, అంటే నేను కొంచెం ప్రొఫెషనల్ సైడ్ ఉన్నాను కదా, టైం దొరకట్లేదు. ఎప్పుడో టైం దొరికితే మీమ్స్ చేస్తున్నాను. బట్ అవన్నిటిపైన మీమ్స్ వేస్తాను నేను. అది ట్రై చేస్తాను, వర్కౌట్ అయినవి ఉన్నాయి, మీరే చూడాలి మీమ్స్ చేసినవి. వాళ్ళంతా సీరియస్ గా పాన్ ఇండియా మూవీస్ తీస్తున్న ఆ సీరియస్ సీన్స్ ని మీరు ఇంత కామెడీ వేలో మీమ్స్ వేస్తున్నారు కదా, ఏం అనిపించదా మీకు? అంతే, కామెడీ అనిపిస్తుంది నేను వేస్తున్నా కాబట్టి. కామెడీ అనిపిస్తుంది. అది సీరియస్ సీన్ ని కూడా ఒక కామెడీ కింద మీరు మారుస్తున్నారు కదా, ఇంకా ఆ మూవీకి ఏం వాల్యూ ఉంటది? వాల్యూ అనేది అంటే ఇప్పుడు మూవీని కామెడీ చేసినట్టు కాదండి. ఇప్పుడు మూవీ ఉంది, నేను వేసే చిన్న ఫన్నీ మీమ్ వల్ల మూవీకి పబ్లిసిటీ అవుతుంది, అలా అనుకోవచ్చు కదా. మీరు వేయడం వల్ల మూవీకి పబ్లిసిటీ అవుతుంది. ఇప్పుడు నేను వేస్తే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి, పబ్లిసిటీయే కదా. సాలార్ మూవీ అంటే పెద్ద మూవీస్ అని చెప్పట్లేదు. చూడండి, ఈ మీమరు అతను మీమ్ వేయడం వల్లే మీ మూవీ పబ్లిసిటీ అవుతుంది, అంతేగాని మీ గొప్ప ఏం లేదండి. మొత్తం మూవీకి కాదండి, నాకున్న ఫాలోవర్స్లో ఉన్న ఆడియన్స్లో మూవీ గురించి ఒక ఫన్నీ మీమ్ క్రియేట్ చేసి వాళ్ళకి తెలిసేలా చేయగలుగుతున్నాను, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాను కదా, అదైతే పాజిటివే కదా. మూవీ గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఒక మూవీ ఉంది నార్మల్, దాని గురించి తెలుస్తుంది కదా. నేనేంటి ఎవ్రీ మూవీ కింద పెట్టేస్తాను, మూవీ థియేటర్లో ఉంది వెళ్ళి చూడండి, నేను అడుగుతాను కూడా మూవీ మీరు చూసారా, మీకు ఎలా అనిపించింది అని. సో ఇంటరాక్షన్ జరుగుతుంది, మూవీకి కొంచెం పబ్లిసిటీ జరుగుతుంది. అలాగే ట్రెండింగ్ వాటి మీద వేసి కొంచెం నేను రీచ్ తెచ్చుకుంటాను.
నాకు అనిపించిన ఫన్నీ దాన్ని మేమ్లా వేస్తాను. రిలేట్ అయిన వాళ్ళు నవ్వుకుంటారు, రిలేట్ అవ్వని వాళ్ళు తిట్టుకుంటారు. మీలాంటి వాళ్ళు ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తా అనుకుంటారు. అలా మాకు కావాల్సింది కాంట్రవర్సీ అలా ఏం లేదండి. ఇంకా నేనైతే అలా నాకు అంటే ఫన్నీగా నేను వేసే సిచ్యువేషన్స్ కూడా ఫన్నీ సిచ్యువేషన్స్ ఉంటాయి. మూవీలో జరిగే ఫన్నీ సిచ్యువేషన్స్ మీద వేస్తాను, కొంచెం నవ్వుకోవడానికి. మన హ్యాపీ లైఫ్లో, బిజీ లైఫ్లో, హెక్టిక్ రన్నింగ్ రేస్లో కొద్దిసేపు ఒక 1 minute హ్యాపీగా నవ్వుకోవడం, ఒక చిన్న మీమ్ చూసి, అంతే. అదే వాళ్ళు ఇచ్చే పేమెంట్ నాకు. ఇప్పుడు సలార్, పుష్ప వీటన్నిటికి కూడా మీరు మీమ్స్ వేసాను అన్నారు కదా, వాళ్ళ ఫ్యాన్స్ ఏమైనా మీకు తిట్టడం ఇలా జరిగింది? జరుగుద్ది, చాలాసార్లు జరుగుద్ది. అంటే మనం చాలాసార్లు చాలా పాజిటివ్ చేసిన మేము కూడా కొన్నిసార్లు ఇంకా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. అవును, వాళ్ళు ఆబ్వియస్లీ కొంచెం నెగిటివ్గా వాళ్ళకి అర్థం అవ్వచ్చు, చెప్తారు. సేమ్ ఇంకా ఈక్వల్ అండి. కొంతమంది నిజంగా దాన్ని అర్థం చేసుకొని పాజిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సేమ్ ఏది చేసినా నెగిటివ్ కిందే చూస్తారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు, తిడతారు నన్ను కూడా. ఇంకా మేము డిలీట్ చేసేస్తారా? ఇంకా తిట్లనే యాక్షన్తలు తీసుకొని వెళ్ళిపోవడం, అంతే. అది ఇంకా తప్పదు. ఇంకా మనం సోషల్ మీడియాలో ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాము, మనం ఒక కంటెంట్ ఇచ్చాము, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు. పాజిటివిటీ తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలి, నెగిటివిటీ కూడా. సో మన కంటెంట్కి తీసుకోవాలి కాబట్టి ఇంకా కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు, బ్రో ఇది అలా కాదు బ్రో, ఇలా కన్వే అలా చేసిందని. సో తిట్లనే వాళ్ళని వాళ్ళే కామెంట్స్ లో వేసుకుంటారు, ఇంకా కింద మనం రిప్లై ఇవ్వక్కర్లా, వాళ్ళే కొట్టుకుంటారు అందులో. రిప్లై అంటే ట్రై చేస్తాము, బట్ కామన్ ఇంకా పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి అక్షింతలు పడతానే ఉంటాయి. సలార్లో ఎక్కువ ఏ డైలాగ్ యూజ్ చేశారు మీరు? సడన్ గా నాకు గుర్తురాదు. ఇంకా ప్రభాస్ డైలాగ్స్ గుర్తులేవు అంటున్నారు. మీమ్స్ లో చెప్పండి. డైలాగ్స్ కన్నా నేను సింగ్ చేస్తూ ఉంటాను. ఆ మూవీలో క్లిప్, ఈ మూవీలో క్లిప్, దాన్ని ఒక క్రాస్ ఓవర్ లాగా చేసినవి ఉంటాయి అన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.